ఈ రోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు 99 టీవీ చీఫ్ ఎడిటర్ సతీష్ మనతో ఇటు ఉన్నారు, ఎడిటర్ వర్మ ఇటువైపు ఉన్నారు, రవిశంకర్ అసోసియేట్ ఎడిటర్ అటు ఉన్నారు, మూల శ్రీనివాస్ తెలంగాణ బ్యూరో చీఫ్. మొత్తం ఈ ఎడిటర్స్ స్పెషల్ ప్రోగ్రామ్ లో ప్రధానంగా ఇప్పుడు మనం చర్చించేది ఏంటంటే, గడిచిన కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 22A పేరుతో ప్రైవేటు ఆస్తులన్నిటినీ కూడా ఏ విధంగా ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే దాన్ని కబళించి వేస్తున్నటువంటి పరిస్థితి, ఒక రకమైనటువంటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అనేక మంది రోధిస్తున్నారు, మా ఆస్తి మా హక్కు, ఇది మీరెలా తీసుకుంటారు? చెమటోడ్చి రక్తమోడ్చి మొత్తం మెట్టుగా కష్టపడి ఇంత సంపాదించుకొని చేస్తే ఉన్నటువంటి ఒక్కసారిగా పిడుగుపాటుగా ఈ భూకంపం ఏంటి అని చెప్పని అడుగుతున్న మాట ఇది. 99 టీవీ దీంట్లో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి వాస్తవాల్ని చాలా రోజులుగా వివిధ కోణాల నుంచి మనం ఆవిష్కరిస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద ఈ రోజున విపక్ష నాయకులు సైతం చాలా మంది, అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, లేదు సాక్షాత్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారు కూడా బాధితులు మేము కూడా అని చెప్పని వస్తున్నటువంటి మాట. ఆ విధంగా వివిధ పార్టీల వాళ్ళు కూడా వస్తున్నటువంటి దీంట్లో నిన్న బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారు అయితే ఒక సంచలనాత్మకమైనటువంటి డిమాండ్ కూడా చేశారు. ఏమనంటే పొంగులేటి రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆయన్ని బర్తరఫ్ చేయాలని చెప్పిన రాహుల్ గాంధీకి ఒక లేఖ రాయటం మాత్రమే కాకుండా ఆయన చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశారు. ఈ విమర్శల్లో ప్రధానంగా ఏంటంటే 70 ఏండ్ల క్రితం దున్నేటోడిదే భూమి, ఈ రోజున ఉండే ఇళ్లకు కూడా గ్యారంటీ లేదా? టైటిల్ గ్యారంటీ పేరుతో మీరు చేస్తున్న దోపిడీ ఇక చాలు. ప్రభుత్వ భూములకు లెక్కలు చెబితే కాదు, తెలంగాణ చరిత్ర ఏంటో తెలుసుకొని మార్చండి. మీ కమిషన్స్ కోసం మార్చింది చాలు. పాలించేదెవరైనా సంపద మాత్రం భూములపైనేనా? ఈ దొరల మాయను మీ పటేళ్లు కొనసాగించడానికి వీలేదు. మాకు లేని భూముల్ని ఇళ్లని మేము అడగటం లేదు. ఉన్న వాటి జోలికి రావద్దు. మీరు సారీ చెబితే ఒడిసే ముచ్చట కాదు ఈ వ్యవహారం. ఈ రోజు మీరు తర్వాత మరో ధర పుట్టుకొస్తాడు. చట్టపరంగా ఏం చేస్తారో చెప్పండి. మీకు 30 నుంచి 50% వాటా మేము ఇవ్వలేము సార్ అంటూనే ఆయన ఇంకొక ఇది కూడా అన్నారు, సాల్ దొర మీ బాంచన్ బతుకులు ఇంకానా ఇకపై సాగదు అని చెప్పని రెవెన్యూ మీద కూడా ఆయన పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. అసలు రెవెన్యూ శాఖ మార్చులు రాజీనామా చేయాలనేంత వరకు కూడా ఈ పరిస్థితి వెళ్ళిందా? ఆయనేమో 2 రోజుల్లో వ్యవహారం అంతా పరిష్కరిస్తానని చెప్పారు. మరి 2 రోజులు దాటిపోయి 3వ రోజు కూడా వచ్చింది. దాని గురించి అది ఏం జరుగుతుందనేది మాట్లాడదాం. ముందు అసలు ఈయన రాజీనామా చేయాలన్నంత తీవ్ర స్థాయిలో ఈ ఇష్యూ ఉందా అనేటువంటిది ముందు మనం మన చీఫ్ ఎడిటర్ సతీష్ ని అడిగి తెలుసుకుందాం. ఏమంటారు? రైట్ విజయబాబు గారు, మీరు అన్నట్టుగా రాజీనామా చేయాలి, బర్తరఫ్ చేయాలన్న డిమాండ్ బలంగా విపక్షాలు వినిపిస్తున్నాయి. సరే, హరీష్ రావు ఒక డిమాండ్ చేశారు, సరే రాజకీయంగా డిమాండ్ చేశారు అనుకుందాం. బట్ ప్రజల నుంచి కూడా అదే డిమాండ్ వినిపిస్తోంది అన్నట్టుగా వాతావరణం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా బాధ్యత వహించాలి. బాధ్యత వహించడం అంటే రాజీనామా చేయటమో లేదంటే బర్తరఫ్ చేయటమో అన్నదానికి అర్థం చేకూరాలనే రెవెన్యూ మంత్రి చర్యలు ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ రెవెన్యూ మంత్రి మొన్న ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన వాటిల్లోనే ఎంత డొల్లతనం ఉందో, రెవెన్యూ వ్యవస్థ ఈ 22Aకి సంబంధించి ప్రజలను ఎంత గందరగోళ పరుస్తుందో క్లియర్ కట్ గా ఆయనే మీడియా సమావేశంలో చెప్పారు. ఒక 5 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. మొదట ఆయన ఏమన్నారు, అధికార జాబితా రూపొందించడంలో తప్పు జరిగింది, తమ పట్టా ప్రైవేట్ భూములు నిషేధిత జాబితాలో చేరాయని రిజిస్ట్రేషన్ జరగడం లేదు చాలా మంది చెప్పుకున్నారు. హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లా పరిధిలో ఎక్కువగా ఉంది. ఆయన అన్నాడు, ఆయన నోటి నుంచే అధికారుల తప్పిదం కారణంగా ఈ సమస్య ఏర్పడింది. ఆయన చెప్తున్న ఫస్ట్ పాయింట్, ప్రైవేట్ భూములు సైతం నిషేధిత జాబితాలో చేరాయి. 2025 డిసెంబర్లో హైకోర్టుకు తమ అధికారులు నిషేధిత భూముల జాబితా అందించారు. గత జీవోలు ఉత్తర్వులు పట్టించుకోకుండా నిషేధిత జాబితా రూపొందించారు. అంటే జీవోలు ఉత్తర్వులు అధికారులు పట్టించుకోవట్లేదని స్వయాన రెవెన్యూ మంత్రి పొంగులేటి చెప్తున్నారు. రెండోది, పాత జీవోలను వెబ్సైట్ లో పెట్టకపోవడంతో ఆ భూములన్నీ ప్రభుత్వ భూములుగా చూపుతున్నాయి. మరి దీనికి ఎవరు కారకులు? అదే రెవెన్యూ సిబ్బంది, అదే స్టాంపు రిజిస్ట్రేషన్ సిబ్బంది. ఈ తప్పును సవరిస్తాం అంటే తప్పుని సవరించేమో అని అనట్లేదు, సవరిస్తాం అంటే భవిష్యత్తులో సవరిస్తారంటే అదొక తప్పు. మూడోది ఒకటి ఆయన చెప్పారు,
అధికారులు యుఎల్సి ల్యాండ్ అంటే ప్రభుత్వ భూమిని పేర్కొని నమోదు చేశారు, దాంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక 3వ తప్పు. 4వ తప్పు, జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ ద్వారా విక్రయించిన ఫ్లాట్లను ఆన్లైన్ లో ఎంట్రీ చేయలేదు. ఎవరు చేయాలి ఆన్లైన్ లో ఎంట్రీ? అధికారులు చేయాలి. మీ శాఖలే చేయాలి. ఆన్లైన్ లో ఎంట్రీ చేయలేదు కాబట్టి అది 22A జాబితాలో కనిపిస్తున్నాయంట. మంత్రి స్వయంగా ఆయన నోటితోనే చెప్తున్న 4వ తప్పు. 5వ తప్పు, తొందరలోనే నిషేధ జాబితా నుంచి తొలగిస్తామని చెప్తూ రంగారెడ్డి జిల్లాలో 12 ఎకరాల భూమిలో 2 ఎకరాలు భూదాని భూమి ఉండగా ఈ 2 ఎకరాలు జాబితాలో పెట్టాల్సింది పోయి మొత్తం భూమిని పెట్టారు. అంటే మొత్తం 12 ఎకరాల భూమిని పెట్టారు. అంటే 10 ఎకరాల సంబంధించి ఎవరైతే ప్రజలు లేదంటే ఆ యజమానులు ఉన్నారో వాళ్ళు 22A జాబితాలో ఉన్నారు. ఇప్పుడు అది తప్పు జరిగిందని స్వయాన మంత్రి మాట్లాడుతున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే చాలా 35 నుంచి 38 వేల పార్సిల్స్ అంటే కొంచెం ఈ పాకెట్స్, ల్యాండ్ పాకెట్స్ నిషేధిత జాబితాలోకి వచ్చాయి. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ స్థలాలు ఒకే సర్వే నంబర్ లో ఉండటం వల్ల ప్రైవేట్ స్థలాలు కూడా ఈ జాబితాలోకి వచ్చాయి. అది కూడా మా తప్పే అని అంటున్నారు. అంటే ఇన్ని తప్పులు జరిగాయని ఎంత ఒప్పుకుంటున్న మంత్రి సింపుల్ గా ప్రజలు అప్పీల్ చేసుకోవాలి, స్థానిక సబ్ రిజిస్ట్రార్ కి అప్పీల్ చేసుకోవాలి. సబ్ రిజిస్ట్రార్ అంట జిల్లా రిజిస్ట్రార్ తో మాట్లాడతారంట. జిల్లా రిజిస్ట్రార్ జాయింట్ కలెక్టర్ చెప్తాడంట. జాయింట్ కలెక్టర్ లెవెల్లో పరిష్కారం కాకపోతే సమస్యని జిల్లా కలెక్టర్ తీసుకువెళ్తే జిల్లా కలెక్టర్ ఏమో సిసిఎల్ఏకి చెప్తారంట. అంటే సిసిఎల్ఏ అధికారులు మళ్ళీ దాన్ని అంతా గమనించి మళ్ళీ జిల్లా కలెక్టర్ కి, జాయింట్ కలెక్టర్ కి, జిల్లా రిజిస్ట్రార్ కి, అక్కడి నుంచి సబ్ రిజిస్ట్రార్ కి ఆదేశాలు ఇస్తే అప్పుడు 22A జాబితా నుంచి తొలగిస్తారంట. అంటే ప్రజలు ఒక కాళ్ళు చెప్పులు అరిగేలా మొత్తం తిరిగి కింద మీద పడి కింద మీద వ్యవహారం అంతా ప్రజలు పడాలి. తప్పులు చేసింది మేము, మాది తప్పు అయిపోయింది, సవరిస్తాము, జాబితా మళ్ళీ ఫ్రెష్ గా ఇస్తామో లేదంటే పాత జాబితా కొనసాగిస్తామని మంత్రి ఒక్క మాట చెప్పడం లేదు. అందుకు మీరు అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా తప్పులు జరిగాయని, ఈ తప్పులు రెవెన్యూ శాఖలోనే జరిగాయని స్వయాన మంత్రి ఒప్పుకుంటున్నాడు. ఇంతమంది మానసిక క్షోభకు ఆయన కారణమవుతున్నాడు కాబట్టి హరీష్ రావు డిమాండ్ చేశారని కాదు, ప్రజల డిమాండ్ కూడా మంత్రి రాజీనామా చేయాలి, బర్తరఫ్ చేయాలన్న దానికి ఇది కొంత సహేతుకత కనిపిస్తోంది. స్వయాన సహచార మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 4 నెలల కిందట దాదాపు ఆయన ఒక కామెంట్ చేశారు. యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలను 22A పెట్టారు, ఇది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మన ప్రభుత్వం మనం అడ్రస్ చేయాలని స్వయాన మీ సహచార మంత్రి చెప్పిన సీఎం గాని పొంగులేటి గాని పట్టించుకోలేదు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రజలకు సమస్య తీర్చాలనుకుంటున్నారా, సమస్యను పెంచాలనుకుంటున్నారా? రెండోది దీనికి కొనసాగింపే ఆయన ఏమన్నాడు, 2 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తాను ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు అందరికి నేను అడుగుతున్నాను, ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరైనా ఫోన్ చేస్తే అది పనిచేసే వాతావరణం లేదు. పనిచేసేటప్పుడు కూడా ఒక రికార్డు వాయిస్ మెసేజ్ వస్తుంది. 4వది మంత్రి మాట విని పొంగులేటి అమ్మ ఉపశమనం లభించింది, ప్రభుత్వం మన గోడుని విన్నది అని ఎవరైతే ఈ స్థల యజమానులు సబ్ రిజిస్టర్ కార్యాలయాలకి, జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయాలకి వెళ్తే మాకు స్పెసిఫిక్ గా ఒక జీవో గాని అంటే గవర్నమెంట్ ఆర్డర్ గాని ఏవైనా వస్తేనే మేము చేయగలము, మంత్రి నోటి మాటతో చెప్పేస్తే ఇప్పుడు మేము 22A జాబితాలో తొలగించమని చెప్తున్నారు. ఇక్కడ డొల్లతనం కనిపిస్తోంది. ఇక్కడ మంత్రి మాట్లాడిన దానికి చేస్తున్న దానికి ఎక్కడ కూడా పొంతన కుదరటం లేదు. అందుకు ఖచ్చితంగా ఇంతమంది క్షోభకు కారణమైన మంత్రి రాజీనామా చేయాలని విపక్షాల డిమాండ్ లో నాకైతే సహేతుకత కనిపిస్తోంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న భూదోపిడీ విలువ 10 ఉందని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఎవరు? హరీష్ రావు గారు. సర్వే నెంబర్స్ లో ప్రజల కోసం 30 ఏళ్లు పనిచేయాల్సిన ఐఏఎస్లు, ఇది చాలా కీలకమైన అంశం, 30 ఏళ్లు పని చేయాల్సినటువంటి ఐఏఎస్లు 3 సంవత్సరాలు పని చేస్తే చాలు కావలసినంత వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పని ఆయన ఓపెన్ గా చెప్తున్నారు. వాస్తవానికి నేను అంత ముందు కూడా ప్రస్తావించా, మనకి ప్రశాసన్ నగర్ ఉంది, అంటే అందరూ అలాంటి వాళ్ళని నేనైతే అనను, కానీ ఆ ప్రశాసన్ నగర్ లో ఒక భూమి కొనాలంటే 100 గజాలు కొనాలంటే కూడా చాలా కష్టం. అంటే మంత్రుల కంటే కూడా పోటీ పడి వాళ్ళతో ధీటుగా కొంతమంది ఐఏఎస్ల ఇళ్ల నిర్మాణాలు చూస్తే 10 తరాలు ఐఏఎస్లుగా చేసిన వాళ్ళందరూ కుటుంబాలు కలిస్తే కూడా ఆ ఇంటిని ఆ స్థలాన్ని కొనుగోలు చేయలేరు, చాలా కష్టం. అలాంటి భవన నిర్మాణాలు మరి అన్నారంటే హరీష్ రావు గారు అన్న దాంట్లో ఎక్కడ కూడా అతిశయోక్తి లేదనుకోవాలి. సో ఈ విధంగా 30 ఏళ్లు పనిచేయాల్సినటువంటి ఐఏఎస్లు 3 సంవత్సరాల్లో వేల కోట్లకి పడగలు ఎత్తుతున్నటువంటి వ్యవహారం కానీ లేదు. ఈ రెవెన్యూ వ్యవహారాల్లో ఆశ్చర్యకరమైంది ఏంటంటే మంత్రి గారు ఇందాక ప్రస్తావించినట్టుగా 2 రోజుల్లో
మొత్తం అసలు ఆయన మ్యాజిక్ లాగా చేసేస్తాను, అల్లావుద్దీన్ని పిలిపించి ఒక అద్భుత దీపాన్ని వృద్ధి చేసేస్తానని చెప్పి అన్నట్టుగా చెప్పాడు. ఇది 3వ రోజు, ఎక్కడా కూడా ఇది అవ్వలేదు. సో మరి ఈ రెవెన్యూ అధికారుల వ్యవహారం మీద ఆ హరీష్ రావు గారి ఆరోపణలు ఎలా చూడాలి? గొప్ప విషయం సార్. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు, హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు వేరు. ఇది ఈ రోజు నుంచి కాదు, ఎన్నో ఏళ్ల పెట్టి కొనసాగుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి కూడా. సో ఒక్కొక్క పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక్కొక్క రకమైన విధానాల్లో ఏ రకంగా ఎంత కూడబెట్టాలి, ఎంత దోయాలి అనే విధంగానే జరుగుతున్న తతంగంగా ఇది జరుగుతుంది. సో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసింది. సో సామాన్యమైన భూములు లేకపోతే ప్రభుత్వ భూములు లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికో వాళ్ళకి కేటాయించడం ఈ రకం వల్ల పెద్దగా వర్కౌట్ కాదని ఏమైనా వీళ్ళు భావించారేమో 22A అనే అంశాన్ని తీసుకొచ్చారనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే రెవెన్యూ అధికారులు మాకు సంబంధం లేదండి ఆ నాయకులు చెప్తున్నారు, వాళ్ళు చెప్పినట్టు మేము చేయాలి సార్, మాకేముందని వీళ్ళు చెప్తారు. కానీ వీళ్ళకి వచ్చి వీళ్ళకి ఉంటాయి. సో ఎవరు ఏం చేసినప్పటికీ కూడా 30% అన్నది డైరెక్ట్ గా ప్రభుత్వ పెద్దలకే వెళ్ళే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితుల్లోనే ఉండదు. సో వీళ్ళు వాటాలు తీసుకుని అక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మరొక కీలకమైన అంశం ఏంటంటే పొంగిలేటి గారు బర్తరఫ్ చేయాలి, పొంగిలేటి గారు రాజీనామా చేయాలి. ఎవరు అది డిమాండ్ చేస్తున్నారు? హరీష్ రావు గారు, బీజేపీ డిమాండ్ చేస్తున్నారు. సో అదేంటంటే ఒక రాజకీయ విమర్శగానే వాళ్ళు తీసుకోవచ్చు, దాన్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇలాగే చెప్తారు. కానీ కాక్రోచ్ పార్టీ ఢిల్లీ వేదికగా చేసిన ఉద్యమాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే నీటిలో జరిగిన అవకతవకల మీద డైరెక్ట్ గా విద్యార్థులు రోడ్డు ఎక్కారు. ధర్మేంద్ర ప్రధాన్ చాలా కీలకమైన వ్యక్తి బీజేపీ. సో అలాంటి వ్యక్తే తప్పని పరిస్థితుల్లో యూటర్న్ చేసుకుని రాజీనామా చేయాల్సిన పరిస్థితి. సో తెలంగాణలో ఇప్పుడున్న బాధితులు 1 కోటి ఎకరాలు, 1-2 కాదు, ఇందులో ఇబ్బందికర పరిస్థితుల్లో ఇప్పుడు ఇరుక్కున్నవి 1 కోటి ఎకరాలు. సో వీళ్ళందరూ కూడా, ఈ బాధితులందరూ కూడా రోడ్డు ఎక్కితే ఒక పొంగిలేటిగా రాజీనామా చేసే అంశం అనే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ముప్పు పొంచి ఉన్నది అన్నది ఇక్కడ వాస్తవాలు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే తప్పులు జరగవు, తప్పులు ఎవరు చేయరు అనుకోవడంలో అది తప్పు. జరుగుతాయి, పొరపాట్లు జరుగుతుంటాయి, కానీ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ అధికారులు వెళ్తే మీరు ఆర్ఐ దగ్గరికి వెళ్ళండి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి, సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ సొంత భూములు, వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఒక తప్పుడు జీవో ఇచ్చింది, సో అక్కడ ఉన్న భూములన్నింటినీ కూడా దాన్ని మేము సెపరేట్ చేస్తామనో లేకపోతే వేరే రకంగా చేస్తామని చెప్పి 22A పెట్టారు. చేసిన తప్పు మీది, సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మీది. లేదు అనుకుంటే దానికి పర్యవసానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెల్లించుకోవాల్సి వస్తుందన్నది ఇక్కడ అక్షర రూపంలో వాస్తవాలు చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తారు. ఇప్పటికైనా సరే దాన్ని సరిదిద్దుకుంటారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పు, లేకపోతే పొంగులేటి గారు ఒక మాట చెప్పు, ఇది మాటలతో అయ్యేది కాదు. చేతలతో మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద బాధితులందరికీ కూడా ఇది వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా మీరు అడుగులు కానీ వేయకపోతే ఇది ఇక్కడతో ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదని స్పష్టంగా ఇప్పుడున్న పరిస్థితులు చెప్తున్నారు. ఎస్, హరీష్ రావు గారి డిమాండ్ ఏంటంటే రెవెన్యూ శాఖ మంత్రి ఆయన రాజీనామా చేయాలనేది. దానికి ఇంకొక అడుగు ముందుకేసి తన అనాలిసిస్ లో చెప్తుంది ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మనుగడకే ప్రమాదం, ఆ ప్రభుత్వమే రేపు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే ఒకవైపు చూస్తేనేమో ఈ 22A భూ ప్రకంపనలేమో ఒకవైపు పబ్లిక్ లో చాలా ఒక కమోషన్ క్రియేట్ అవుతా ఉంది. పార్టీలో కూడా చూస్తే ఏంటంటే పార్టీలో కూడా దీనికి సంబంధించి ఏంటి అసలు ఇది మన ప్రభుత్వానికి మన పార్టీకి కష్టపడి అధికారంలోకి వస్తే ఎంత అసంతృప్తి ఏంటి అనేది చూస్తే జీవన్ రెడ్డి గారు ఆల్రెడీ వెళ్ళిపోయినటువంటి వ్యక్తి, స్టాంచ్ కాంగ్రెస్ మ్యాన్. తర్వాత యూత్ కాంగ్రెస్ నుంచి కూడా ఒక డెడికేటెడ్ కాంగ్రెస్ లీడర్ గా ఎదిగినటువంటి చిన్నారెడ్డి, ఆయన కూడా నేను కూడా జీవన్ రెడ్డి బాట పట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పని ఆయన మాట్లాడాడు. కోమటిరెడ్డి ఆయన బహిరంగ విమర్శలే చేస్తున్నటువంటి మాట. ఆ తర్వాత మొత్తంగా చూసుకుంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాదాపుగా 15 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళ యొక్క నిరసన గళాలనేటువంటివి కూడా వినిపిస్తున్నటువంటి మాట. ఈ పరిస్థితుల్లో ఇది చాలా వ్యాలిడ్ కామెంట్ గా కూడా చూడాలి. కాబట్టి ఇది గనక తక్షణం ఇక్కడ దానికి సంబంధించి వాళ్ళు దిద్దుబాటు చర్యలు తీసుకోపోయినట్లయితే ఇప్పుడే మనం సతీష్ చీఫ్ ఎడిటర్ చెప్పినట్టుగా అసలు మొత్తంగా కూడా 1 మిలియన్ మార్చ్ మళ్ళీ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉందా
ఒక తెలంగాణలో మరొక భూ పోరాటానికి సంబంధించి ఆ రోజున తెలంగాణ రాష్ట్రం కోసం మిలియన్ మార్చ్ జరిగితే మా ఆస్తులు మా హక్కు, మా భూములు మాకు కావాలని చెప్పని మరొక మిలియన్ మార్చ్ జరిగేటువంటి ప్రమాదం ఉందా? ఈ ప్రభుత్వానికి ప్రమాద గంటికలు మోగుతున్నాయా? విజయబాబు గారు, మీరు చెప్తున్నట్టుగా విత్ ఇన్ ద పార్టీ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే మీరు అంటూ ఉన్నారు 15 మంది ఎమ్మెల్యేలు అని చెప్పి. నిజంగా ఒక 15 మంది ఎమ్మెల్యేలు సైడ్ అయితే ఈరోజు గవర్నమెంట్ ఉంటుందా ఊడుతుందా అనేది అందరికీ తెలిసిన విషయం. బొటాబొటీ మెజారిటీతో ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఉంది. అంటే మంత్రులు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. అధికారులది తప్పు అన్నారు, తప్పులు సరిచేస్తూ ఉన్నాము అన్నారు. రేవంత్ రెడ్డి కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉన్నారు, ఒక అంగుళం భూమి కూడా ఎక్కడ పోదు, మేము జాగ్రత్త పడతాం, మేము చూసుకుంటాము అని చెప్పి. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతోంది వేరేలా ఉంది. ఖచ్చితంగా బాధితులు ఇప్పటికీ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మా భూమి 22A పరిధిలోకి ఉద్దేశపూరితంగా, కక్షపూరితంగా, లేకపోతే ఏదో ఆశించి ఎంటర్ చేశారు, మేము ఇప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోలేని పరిస్థితి ఉంది అని చెప్పేసి. విజయబాబు గారు, మీరు చెప్తూ ఉన్నట్టుగా ఈ 2.5 ఏళ్లలో కూడా రేవంత్ రెడ్డి మీద ఎవరు కూడా ఓపెన్ గా ఎటువంటి విమర్శలు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు విమర్శలు వస్తూ ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు, ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతోంది. ముఖ్యంగా ఈ 22A అంశం మీద ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతోంది కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకుని ఒక్కొక్కరు కూడా వాళ్ళ గళాన్ని విప్పుతూ ఉన్నారు. మీరు చెప్తూ ఉన్నట్టుగా జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. చెన్నారెడ్డి కూడా అసంతృప్తితో పార్టీ మారే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సందర్భం దొరికినప్పుడల్లా కూడా ఏదో రకంగా రేవంత్ గవర్నమెంట్ మీద విమర్శలు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈ పద్ధతిని నుంచి వాళ్ళు అంటే తప్పు తెలుసుకొని తప్పు జరిగింది అని చెప్పి ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు, పొంగులేటి కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి తప్పును సరి చేసుకోకపోతే ఖచ్చితంగా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అంటే చాలా మంది మేధావులు కూడా, అంటే తెలంగాణ కోసం పోరాడిన నాయకులు కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు, మొత్తానికి రేవంత్ పుట్టి ముంచెలా ఉంది, ఇరకాటంలో పడబోతూ ఉన్నారు అని చెప్పేసి. అంటే విజయబాబు గారు, మీరు సుదీర్ఘంగా రాజకీయాలని గమనిస్తూ ఉన్నారు. ఒక్క చిన్న తప్పు వల్ల ఎంత దారుణాలు జరుగుతాయో మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది నిజంగా దానివల్ల అంటే దాన్ని కొంచెం మ్యానిపులేట్ చేసి వేరే రకంగా తీసుకెళ్లారు. దాని కారణంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పడ్డ ఎఫెక్ట్ ఏంటో మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికల్లో. ఇప్పుడు కనుక ఖచ్చితంగా ఈ 22A విషయంలో తప్పు జరిగిందని ఇప్పటికే రేవంత్ రెడ్డి పొంగులేటి ఒప్పుకున్నారు కాబట్టి, హరీష్ రావు డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి పొంగులేటి బర్తరఫ్ చేయాలి అని చెప్పి పొంగులేటే ఒప్పుకున్నారు కాబట్టి అధికారులు తప్పు జరిగింది, మా వైపు తప్పు ఉంది అని చెప్పేసి ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు వరుణ్ గారు చెప్పినట్టుగా ఢిల్లీలో. అంటే భారతీయ జనతా పార్టీ డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది చూడాలి. పొంగులేటి బర్తరఫ్ అవ్వాలి, పొంగులేటిని పదవి నుంచి తీసేయాలి అనేది పెద్ద ఎత్తున ప్రజల నుంచి వస్తున్న డిమాండ్, బాధితుల నుంచి వస్తున్న డిమాండ్. విత్ ఇన్ ద పార్టీ కూడా అదే డిమాండ్ ఉందండి. అంటే బయట పడట్లేదు, ఒక్కొక్కళ్ళు కూడా బయటపడుతూ ఉన్నారు. ఈయన చేసిన పని వల్ల మొత్తం గవర్నమెంట్ కే ఇబ్బంది కలిగేలా ఉంది. కాంగ్రెస్ నాయకులను బయటకు వెళ్తే మమ్మల్ని తిడుతూ ఉన్నారు 22A బాధితులు ప్రజలు అని చెప్పి వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ వాపోతున్న పరిస్థితి. అంటే ఇది మరింత జటిలం అయితే కనుక ఇప్పటికైనా తప్పు తెలుసుకుని దీన్ని సరిచేసే ప్రయత్నం చేయకపోతే మాత్రం మీరు అన్నట్టుగా రేవంత్ ప్రభుత్వం మనుగడకే పెద్ద ప్రమాదంగా చెప్పుకోవాలి. దాంతోపాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, ఏమీ లేదు. అంటే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన దానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. 180059994788 ఇది టోల్ ఫ్రీ నెంబరు. ఎవరైనా మీ ఈ షో చూస్తున్న వాళ్ళు ఒకసారి కాల్ చేయొచ్చు, అది పనిచేస్తుందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. అంటే చెప్పేదానికి జరుగుతున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఏదో మధ్య పెట్టి ఏదో ప్రెస్ మీట్లు పెట్టి కవర్ చేసేద్దాం అనుకుంటే ప్రజలంతా అమాయకులు కాదు, అన్ని గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సాల్ ద్వారా మీ బాంఛన్ బతుకులు చూడలేకపోతున్నాం, ఇంకా మీ బాంఛన్ అనేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా అనే దాని మీద తీవ్ర స్థాయిలో హరీష్ రావు గారు విరుచుకుపడినటువంటి మాట. అదే క్రమంలో రెవెన్యూ అధికారులు, ముఖ్యంగా ఆయన రెవెన్యూ అధికారులను కూడా చాలా గట్టిగా ఆయన క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి. రెవెన్యూకు సిగ్గు ఉండాలి, తోటి మంత్రులు మౌనం వీడాలి, బాంఛన్ ద్వారా అడుక్కోవాలా, సారీ చెప్తే సిస్టమ్ మారుతుందా, 70 ఏళ్ల క్రితం దున్నేటోడిదే భూమిని ఫైట్ చేసి ఈనాడు ఇట్లా చేయాలా
అని చెప్పని ఆయన చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడినటువంటి పరిస్థితి. ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా ప్రజల యొక్క స్పందనకు అనుగుణంగా ప్రజల తరఫున ఆయన మాట్లాడాడు అన్నట్టుగానే అనిపించింది. దీన్ని ఎలా చూడాలి? విజయ్ బాబు గారు, ఖచ్చితంగా మరి ఇది ఒక ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న అంశం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్నటి వరకు ధరణి తీసుకొచ్చారు, దాంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని చెప్పి భూభారత్ తీసుకొచ్చారు. భూభారత్ తర్వాత 2023 డిసెంబర్ 7వ తేదీన రేవంత్ సర్కార్ కొలువు తీరిన తర్వాత ఈ నిషేధిత భూముల జాబితాలో మరి అన్యోపదేశంగా, అంటే అన్యోపదేశం మీన్స్ అంటే ఎవరికి తెలియకుండా 1 కోటి ఎకరాల భూములను చేర్చారు. ఇప్పుడు ఇది తెలంగాణలో హాట్ గా కొనసాగుతున్న అంశం సార్. దీంట్లో బీజేపీ అలాగే బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ప్రభుత్వంపై మరి వాళ్ళకి నిజంగా ఒక వజ్రాయుధం దొరికింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు ధరణిలో లోపాలు ఉన్నాయి, దాన్ని బంగాళాఖాతంలో కల్పిస్తాం, మేము కొత్తగా భూభారత్ తెస్తున్నాము, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇదైతే ఒక రకంగా కొత్త భూదందాకు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుందని ఈటల రాజేందర్, అదే క్రమంలో ఇక ఏలిటి మహేశ్వర్ రెడ్డి అయితే ఇంకా ఆయన సీరియస్ గానే కామెంట్ చేశారు. ఆయన కూడా ఖచ్చితంగా దీని మీద ఇండిపెండెంట్ ఎంక్వైరీ జరగాలి. ఇంకా చాలా మంది మేధావులు కూడా ఏమంటున్నారంటే సార్, ప్రజలు కంప్లైంట్ చేయాలి, మీరు వాళ్ళ జాబితా నుంచి తప్పించాలనే కంటే యథాతథ స్థితి 2023 డిసెంబర్ అధికారంలోకి రాకముందు ధరణిలో కొన్ని లోపాలు ఉన్నాయి సార్. అవేంటి? కాలమ్స్ ఎక్కువ ఉన్నాయి, దాంట్లో కొన్ని పెండింగ్ ఉండిపోయినాయి. ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఎక్కడ నిషేధిత జాబితాలో లేవు అవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కొనసాగుతున్న వ్యవస్థలో అంటే ఒక రకంగా రెవెన్యూ మినిస్టర్ ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ఆయన ఒక ప్రెస్ మీట్ లో అరగంట మాట్లాడారు. అరగంటలో కనీసం ఒక 5-6 సార్లు క్షమించండి, సారీ, ఇది అధికారుల తప్పు, ఇది రెవెన్యూ అధికారుల తప్పు అని చెప్పిన తర్వాత నిజంగానే ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది. సో దీన్ని అధికారులను బాధ్యులు చేయాలా, అదే క్రమంలో ఇది మరి ఆ శాఖకు మంత్రిగా ఉన్నారు, ఆయన రాజీనామా చేయాలా, ప్రతిపక్షాలు కూడా అవే డిమాండ్ చేస్తున్నాయి సార్. ఎందుకంటే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలి. లేని పక్షంలో యథాతథ స్థితి 2023 డిసెంబర్ 7కు ఏదైతే పరిస్థితి ఉందో అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ కూడా చేస్తున్నాయి. లేని పక్షంలో ఇండిపెండెంట్ గా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి దీనిపైన డిస్ట్రిక్ట్ వైజ్ అని చెప్పి హరీష్ రావు గారు కూడా రాహుల్ గాంధీకి లేఖ రాశారు. సో దీనిపైన కూడా మరి ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారీ చెప్తే సరిపోతుందా, ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. నిన్న కూడా నేను ఫీల్డ్లోకి వెళ్ళాను సార్, అద్నూర మండలికి వెళ్ళాను, అక్కడ ఎంఆర్ఓని కలిశాను. ఇదే 22A విషయంలో ఎట్లుంది మేడం, మరి అది కొంత గ్రేటర్ కొంచెం దూరంగా ఉంటది అడిగితే ఆమె కూడా ఒప్పుకున్నారు, చాలా గ్రామాల్లో ఈ పరిస్థితి ఉన్నది. సో ఎంఆర్ఓ గారు కూడా ఫరీన్ షేక్ గారు ఒప్పుకున్నారు. సో వీటన్నిటి విషయంలో మేము సాల్వ్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్తున్నది, కానీ ఇప్పటి వరకు అయితే సాల్వ్ అయిన పరిస్థితి లేదు సార్. ప్రజలు మాత్రం తీవ్ర స్థాయిలో అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఆందోళనకు కాంగ్రెస్ ప్రభుత్వం మరి మనుగడ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడైతే ఆయన మరి అమెరికా లండన్ టూర్లో ఉన్నారు 10 రోజులు. సో దీన్ని పొంగులేట్ అయితే ఒక చాలా తక్కువ వ్యవధిలో ఇదంతా పరిష్కరిస్తామని చెప్తున్నారు. ఏం జరుగుతుందని చూడాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి అనే దాని మీద సరే అన్ని పార్టీలు విరుచుకుపడుతున్నటువంటి మాట ఓకే. అయితే మనం ఈ జర్నలిజంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 25-30 సంవత్సరాలుగా ఉన్నటువంటి సీనియర్స్ అందరూ కూడా మనం చాలా మంది ముఖ్యమంత్రులను చూసాం, మంత్రులను చూసాం, వాళ్ళతో దగ్గరగా ఇంటరాక్ట్ అయిన అనుభవాలు ఉన్నాయి. ఒక రెవెన్యూ మంత్రి కావచ్చు, ఒక హోం మంత్రి కావచ్చు, ఒక ఆర్థిక మంత్రి కావచ్చు, ఇలాంటి కీలక శాఖలు నిర్వహించేటువంటి మంత్రులు ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా, ముఖ్యమంత్రికి తెలియకుండా కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద ఆయన స్వీయ నియంత్రణ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఎప్పుడైనా జరిగిందా? అలా చూసామా? ఇది సాధ్యమేనా? అంటే ముఖ్యమంత్రికి తెలియకుండానే ఇదంతా కూడా నడుస్తుందా? ఒకవేళ తెలియకుండానే నడిచినట్టయితే ఇప్పుడు సమస్య మరింత జటిలమైన తర్వాత అయినా తక్షణం ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించాల్సినటువంటి అవసరం ఉంది కదా. సో శ్రీనివాసరెడ్డి గారి యొక్క రాజీనామాతో ఈ సమస్య పరిష్కారం అవుతుందా? లేదు ముఖ్యమంత్రి తక్షణం జోక్యం చేసుకొని యథాస్థితిని, పూర్వం ఉన్నటువంటి యథాస్థితిని కొనసాగించినట్టయితే ఇది అవుతుందా? దానికి అవకాశాలు ఉన్నాయా? అంటే సార్ మీరు చెప్పినట్టుగా ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఏది జరిగినా ఈ సమస్యకు పరిష్కారం లభించినట్టే. కానీ ఈ రెండిట్లో ఏది జరిగే వాతావరణం కనిపించడం లేదు. కానీ మీరు చాలా వ్యాలిడ్ ప్రశ్న లేవనెత్తారు. అంటే ముఖ్యమంత్రికి తెలియకుండానే ఒక మంత్రి స్థాయిలో ఈ విధంగా జరగగలదా,
రెవెన్యూ అధికారులు తప్పు జరిగింది సారీ అని పదే పదే చెప్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరుతో కానీ, లేదంటే మరికొంతమంది అధికారులు ఇన్వాల్వ్ అయ్యి హరీష్ రావు ఆరోపించిన దాంట్లో వాస్తవం ఉంది. 30% అని స్పెసిఫిక్ గా ఆరోపించారు. మనకు కొందరు అలాంటి బాధితులు కూడా బయటకు వస్తున్నారు. 30% స్టూడియో కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరికి ఏమి తెలియకుండా జరగదనేది వాస్తవం. ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంత డెవలప్ అయిన తర్వాత సీఎంఓకి తెలియకుండా, సీఎంకి తెలియకుండా ఈ తరహాగా నిర్ణయాలు జరుగుతున్నాయా, ఈ విధంగా భూములు పెట్టారా అన్నది మాత్రం అవాస్తవం. ఈ రోజు ఒక వార్త చూస్తే నాకే నవ్వు వచ్చింది. సెక్షన్ 22A అంశం పైన సీఎంఓ ఆరా ఆ మంత్రి వ్యాఖ్యలపై నివేదిక తెప్పించుకుంటున్నారంట. ఎందుకు ఈ భూములు ఇట్లా పెట్టారు, రెవెన్యూ శాఖ అధికారులు ఎట్లా చేశారంటని విస్తుపోతున్నారంట. ఇది ఎంత కామెడీగా ఉందంటే, అసలు రెవెన్యూ అనేది గుండెకాయ లాంటిది. ఒక ప్రభుత్వ వ్యవస్థలో కానీ, పరిపాలన వ్యవస్థలో కానీ అంత రెవెన్యూ శాఖ అధికారులు అంత ఘోరంగా తప్పిదాలు చేస్తుంటే ఒక్క అధికారిని ఇప్పుడు బాధ్యత చేయట్లా. ప్రజలను బాధ పెడుతున్నారు. బాధ్యత చేయడం మానేసి ప్రజలను బాధ పెడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? ప్రభుత్వం తన భూమి ఇది నా భూమి అని నిరూపించుకోవాలి. ఫస్ట్ ఇదిగోండి ఇవి మా ల్యాండ్స్ అని నిరూపించుకోవాలి. అది నిరూపించుకోకుండా పబ్లిక్ ల్యాండ్స్ ని 22A పెట్టి మీరు నిరూపించుకోండి 22A ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి అంటున్నారు. ఎక్కడ కూడా అంటే కనీసం అవగాహన లేని నాయకుడు ఎవడైనా పరిపాలన చేసినా కూడా, లేదంటే ఎక్కడ ప్రజాస్వామ్యం సరిగ్గా లేని చోట కూడా ఒక బేసిక్ థింగ్ ఇది. కానీ ఇంత ఘోరంగా వ్యవస్థ ఉంది అంటే ఇదంతా గూడు పుటాన్ని ఏమైనా జరుగుతుందా అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీని వెనక చాలా పెద్ద స్కెచ్ ఉంది, భారీ లక్ష్యాలు ఉన్నాయన్న వాతావరణం కూడా నడుస్తుంది. ఇంతకు మీరు ప్రస్తావించినట్టు, అలాగే మన ఎడిటర్ వర్మ ప్రస్తావించినట్టు, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఒక పార్టీ పెట్టి లీకేజీలో తప్పులను ఎత్తు చూపిన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన వాతావరణం ఉంది. ఇవే తప్పులపైన ఎవరు మాట్లాడారు? విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. అదే రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ రాశారు. మరి ఇవి తప్పులు కాదా? అధికారులు తప్పు చేశారని కాంగ్రెస్ పార్టీకి చెందిన మీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా మీడియా సమావేశంలో ఒప్పుకున్నారు. అంటే ప్రజలను బాధ పెడుతున్నారు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీకి ఇన్వాల్వ్ అయ్యే ఇది లేదా? మోడీ మాట్లాడాలి అన్నారు, ప్రధాని మాట్లాడాలి అన్నారు, ఓకే. అమిత్ షా మాట్లాడాలన్నారు, ఓకే. బీజేపీ హైకమాండ్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాలి, భారతీయ జనతా పార్టీ గూడు పుటాన్ని చేస్తోంది అన్నారు. ఏది? ఈ ప్రశ్నాపత్రం లీకేజ్ వీటికి సంబంధించి. మరి ఈ 22A వ్యవహారంలో మీ పార్టీకి చెందిన నేత, మీ ప్రభుత్వం ఉంది, మీ మంత్రి తప్పులు జరిగాయని ఇందాక మన బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అన్నట్టుగా 5 సార్లు క్షమాపణలు కోరి సారీ అని చెప్పి, మా అధికారులు తప్పు జరిగింది చెప్పి ప్రజలు ఎంతగా ఎఫెక్ట్ అవుతుంటే రాహుల్ గాంధీ దృష్టికి వెళ్ళటం లేదా? అంటే అంటే 2 నాలుగులు తోరిన రాహుల్ గాంధీది ఈ విషయంలో ఎందుకు అంత దృష్టి పెట్టడం లేదు? అంటే ఏమని అనుకోవాలి కాంగ్రెస్ పార్టీని? మమ్మల్ని ఆల్టర్నేటివ్ గా చూడండి, ప్రజాస్వామ్య పరిపాలన అనేది కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ కబుర్లు చెప్తారు, లోక్సభలో అంశాలు లేవనెత్తుతారు. మరి ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదు? సమాధానం చెప్పాలి. జార్ఖండ్ లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. జార్ఖండ్ లో కాంగ్రెస్ జేఎంఎం అలయన్స్ ప్రభుత్వం ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గట్టిగా మాట్లాడు. అందుకు ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రాహుల్ గాంధీ కూడా బాధ్యత ఉంది, విపక్ష నేతకు కూడా బాధ్యత ఉంది. విపక్షాలు ఇక్కడ మాట్లాడడం కదా, విపక్షాలు ఖచ్చితంగా లోక్సభలో కూడా దీన్ని లేవనెత్తాలి, దీన్ని జాతీయ స్థాయి అంశంగా తేవాలి. 2 రాష్ట్రాల్లో 2 కోట్ల మంది ఉంటే తెలంగాణలో 1 కోటి మంది ఉన్నారు. ఈ తెలంగాణలో సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది. తప్పులు చేశామని ప్రభుత్వం ఒప్పుకుంది. తప్పులు సరిదిద్దకుండా ఆ ప్రభుత్వ భూమి అని, మాది అని ప్రభుత్వ భూమి ముందు చెప్పకుండా ఇప్పుడు తప్పులు జరిగిపోయాయి, మీరు అప్లై చేసుకుని మీ బాధ మీరు పడండి అని వదిలేస్తే మరి మీరు ఎందుకు? మీకు ఓట్లేసి గెలిపించుకోవడం ఎందుకు? మరి ప్రజలకి మీరు బాధ్యత వహిస్తామని అసెంబ్లీలో కానీ ప్రమాణ స్వీకారం అప్పుడు మీరు ప్రతినిధులు చేయడం ఎందుకు? జంజీ ఉద్యమంలా చాప కింద నీరులా నిలదీస్తారు. మీ మెడకి మీ పాపాలు కాటేసేంత వరకు మీకు గుర్తుకు రాకపోతే ఇది చాలా ప్రమాదం అని చెప్పని కూడా హెచ్చరిస్తూ ఉన్నటువంటి మాట. తర్వాత ఇంకొక ఆసక్తికరమైంది అంటే, రాహుల్ గాంధీకి ఈయన లేఖ రాశారని చెప్పంటే వాళ్ళ హైకమాండ్ కదా రాశారనుకున్నా, కానీ ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఏ రాహుల్ గాంధీ అయితే ఇలాంటి అవినీతి వ్యవహారాలకి వ్యతిరేకంగా డిమాండ్ చేసి జంజీ తరఫున ఆయన కూడా వకాల్తా పుచ్చుకొని అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాగా తను సైతం ఆ ఆందోళనలో పాల్గొన్నటువంటి సంగతి. సో అలాంటి వ్యక్తికి మరి ఇది దృష్టిలోకి వెళ్ళినప్పుడు ఆయన ఎలా స్పందిస్తాడు? తక్షణం పోని ఇక్కడ వీళ్ళు ఏముందలే దీన్ని ఏదో మేనేజ్ చేసుకుందాం, మనకైన కొంత అనుకూలమైనటువంటి మీడియాతో ఇదిగో ఆయన ఏదో సరిదిద్దేస్తున్నాడు, 2 రోజుల్లో అయిపోతా ఉందంతా మ్యాజిక్ అని చెప్పని రాయించుకుంటున్నారు. కానీ బాధితులు ఉన్నారు ఇక్కడ లిటరల్లీ. సో ఆ బాధితుల్ని మీరైతే కంట్రోల్ చేయలేరు. మరి కనీసం రాహుల్ గాంధీ అయినా ఈ విషయంలోకి జోక్యం చేసుకొని
తక్షణం దీన్ని కంట్రోల్ చేయడానికి ఆయన ఉపక్రమిస్తారా? దీన్ని ఎలా చూడాలి? చాలా వ్యాలిడ్ పాయింట్ ఈ రైజ్, అవును సార్. వెరీ వ్యాలిడ్ పాయింట్ సతీష్ రైజ్ చేసిన దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ రోజు కాదు, ఒక 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అప్రకృతంగా అసలు కాంగ్రెస్ కి వేరే పార్టీ ఎప్పటికీ కూడా అసలు పోటీ ఉండదు అనుకునే టైంలో బీజేపీ ఏ రకంగా ఆ పగ్గాలు చేపట్టిందో, ఇప్పటికీ అది కంటిన్యూ అవుతున్నదో, కాంగ్రెస్ పరిస్థితి ఏంటన్నది పూర్తిగా అర్థమవుతుంది దేశవ్యాప్తంగా. సో అక్కడక్కడ ఇప్పుడిప్పుడే ఏదో ఎదుగుతుంది అనే టైంలో ప్రధానంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న రాష్ట్రాల్లో వీళ్ళు అవలంబించే ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే వీరు ఈ 22 అనే అంశాలు అవనియండి, లేకపోతే ప్రజలకు సంబంధించిన అంశాలు, ఏ ప్రభుత్వం కూడా నిరంకుశత్వంగానో లేకపోతే వాళ్ళ అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికో తప్పటడుగు వేస్తే వాళ్ళకి ఏ రకంగా ప్రజలు బుద్ధి చెప్పాలో ఆ రకంగానే బుద్ధి చెప్తారు. ఇంకొక కీలకమైన అంశం సార్, నేను నిన్నే చూసాను, సుమారు 1,00,000 కుటుంబాలు ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవి మాత్రమే, శ్రీనగర్ కాలనీ నుంచి జూబ్లీ హిల్స్ దగ్గర నుంచి మల్కాజ్గిరి, అలాగే మల్కాజ్గిరి ప్రాంతంలోనే 30,000 కుటుంబాలు ఉన్నాయండి సార్. ఈ పరిసర ప్రాంతాల్లో మనం చూసుకుంటూ ఉంటాయి. హరీష్ రావు గారు వెళ్ళారు మల్కాజ్గిరి. 4 జిల్లాల్లో మొత్తం 1,00,000 కుటుంబాలకు పైగా ఉన్నాయి. 1 కోటి ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 1 కోటి ఎకరాల వాళ్ళు ఇందులో ఇబ్బంది పడుతున్నారంటే 1 కోటి ఎకరాల్లో ఉన్న మనుషులు ఎంతమంది, వాళ్ళ ఓటు శాతం ఎంతమంది, కనీస ఆలోచన లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టి ఈ రకంగా వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళ కొంతమంది ముదుసళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళలేని పరిస్థితులు ఉంటారు, లేకపోతే వీళ్ళు దైనందిన జీవితంలో ఏదో కాయ కష్టం చేసుకుంటో లేకపోతే రూపాయి పెట్టుకునో చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళకి 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ నివాసం ఉంటున్న దాంట్లో మీరు 22Aలో ఉన్నారు, మీరు మునిగిపోయారు అని చెప్పి ఈ వార్త ఏంటంటే ఒక పిడుగులాగా ఈ 22Aని తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పాలు చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీరు తీసుకున్న చర్యలకు వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. సరిదిద్దుకోవాలి, మీ తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. లేదు మేము సరిదిద్దుకోము ఈ రకంగానే వెళ్తామంటే ఎన్నికల్లో ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఇందాక రవి చెప్పినట్లుగా అక్కడ వైఎస్ఆర్సీపీ అసలు ఊహించిన పరిణామం. అందులో నిజంగా ఏం తప్పు ఉన్నదో ఏం రైట్ ఉన్నదో అదేం పెద్ద నేరమో గౌరవం ఆ రకంగా కాదు. వాళ్ళు ప్రజెంట్ చేసే అంశం ఏంటంటే ప్రజలకు అర్థం కాని సిచ్యువేషన్. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తీసుకున్న ల్యాండ్ టైటిల్ యాక్ట్ సంబంధించి ఆయన పాస్బుక్ మీద ఏదో ఫోటోలు అనే అంశం, ఈ ల్యాండ్ అంతా ఇల్లే లాగేసుకుంటున్నారని ఒక ప్రచారం జరిగింది. సో ఇప్పుడు అంతకంటే దారుణంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు జరుగుతున్న అంశం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా కష్టాలు కొని తెచ్చిపెట్టుకున్న ఎటువంటి అనుమానం కూడా లేదు. ఎందుకంటే సొంత పార్టీ వాళ్ళు పైకి కక్కలేక మింగలేక ఎవరిని అనాలో తెలియక ఉన్నారు. సురేఖ గారు వాళ్ళ అమ్మాయి చూడండి డైరెక్ట్ గా అటాక్ చేసే పరిస్థితి ఉంది. సో ఒక గలం విప్పారు అంటే ఆటోమేటిక్ గా మిగతావన్నీ కూడా విప్పే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఉనికి కోల్పోయే పరిస్థితి ఈ రోజు నియోజకవర్గాలు. ఎమ్మెల్యేలు ఫ్రీగా తిరగలేకపోతున్నారు, ఏ కాలనీలోకి వెళ్ళలేకపోతున్నారు, అధికారులు ఎవరో కూడా మాట్లాడే పరిస్థితి ఉండట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోని కూడా ఒక వ్యక్తి అయితే కనిపిస్తున్నది. దేనికైనా మనం సిద్ధపడదాము. రోడ్డు ఎక్కితే నిజంగా కానీ బాధితులందరూ రోడ్డు ఎక్కితే దానికి సమాధానం ఎవరు చెప్పాలి? ప్రభుత్వం పేకమేడలా కూలిపోయే ప్రమాదం అయితే కొంచెం ఉంది అని మనం వార్తలు చూస్తున్నాం. సో మరి రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఉన్నారు, ఆయన బిజీగా ఉండొచ్చు కాక రాహుల్ గాంధీ దగ్గరికి పంచాయతీ వెళ్ళింది కాబట్టి మరి కాక్రోచ్ పార్టీలో ఆ బాధితులందరికీ మీరు అండగా ఉన్నారు, దేశ ప్రధాని అవ్వాలని మీరు ఎంతో ఆకాంక్షిస్తున్నారు. సో ఇలాంటి ప్రభుత్వాలు మీ ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాల్లో తీసుకున్న ఇలాంటి చర్యలు ఈ రకమైన ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా మీ ఆలోచన సరళగానే ఈ రకంగానే కొనసాగితే ఒకవేళ తప్పు జరిగింది సరిదిద్దుకోకపోతే చాలా కష్టాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి తప్పవని చెప్పి ఈ సంఘటనలన్నీ కూడా తెలుపుతున్నాయి సార్. ముఖ్యంగా ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది వాళ్ళ బాధలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కష్టాలని దృష్టిలో పెట్టుకోకపోతే మరి ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్పాలి? అసలు ప్రభుత్వం ఎందుకు దీని మీద సీరియస్ గా స్పందించట్లేదు? ఇవి కష్టాల్లో వాళ్ళ కంటికి కనిపించట్లేదు కూడా అర్థం కావట్లేదు సార్. సో ఫైనల్ గా మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లాగానే రాహుల్ గాంధీ గారు ఆయనే స్వచ్ఛందంగా దీని మీద చర్యలు తీసుకుని ఇప్పుడు హరీష్ రావు గారు డిమాండ్ చేస్తున్నట్టుగా రెవెన్యూ శాఖ మంత్రిని రాజీనామా చేయాల్సిందే అని చెప్పని ఆయన కోరతారా? కాదు అన్నట్లయితే సీఎంని పిలిచి ముందు పరిస్థితి చక్కదిద్దామని చెప్పని వార్న్ చేస్తారా? అది కాదన్నట్టయితే ఒక కొత్త మాట కూడా వినిపిస్తూ ఉంది. 4 రాష్ట్రాల్లో రేపు ఎన్నికలు ఉన్నాయి, ఇదేదో మా కోసం కాదు, మేము హైకమాండ్కి కూడా కొంత ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పని కాంగ్రెస్లో కొంతమంది మంత్రులు చెప్తున్నటువంటి మాట అంటున్నారు. అదే కనుక నిజమైతే ఆయన చూసి చూడనట్టుగా ఊరుకుంటారా? ఎందుకంటే సమీప భవిష్యత్తులో ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. దాని మీద ఖచ్చితంగా ఈ 22A ఇంపాక్ట్ అయితే 100కి 100% ఉంటుందని చెప్పచ్చు, ఏది ఈ పరిస్థితి చక్కదిద్దకపోతే. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆయన రాజీనామా ఒకటే పరిష్కారం అవుతుందా,
లేదు ఇంకొక మరొక మార్గం అన్వేషిస్తారా? ఎలా చూడాలి ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ మొత్తం? సతీష్ గారు ఇందాక ఒక విషయాన్ని ప్రస్తావించారు, గూడు పుట్టాలి అని చెప్పి. అంటే సీఎంకి తెలియకుండా పొంగులేటి లేకపోతే ఆయన కింద ఉన్న అధికారులు లేకపోతే వాళ్ళ అనుచరులు వాళ్ళ పేషీలో ఉన్న వాళ్ళు ఇదంతా చేసేస్తారా అంటే ఖచ్చితంగా కాదు. పొంగులేటి ఏమి చిన్న స్థాయి వ్యక్తి కాదు. రేవంత్ రెడ్డికి ఎంత ఉందో పొంగులేటికి కూడా అంత పొలిటికల్ స్టేచర్ ఉంది. అంటే పొంగులేటి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఒక స్కెచ్ వేసి చేసేస్తున్నారా రాహుల్ గాంధీకి హైకమాండ్కి తెలియకుండా అంటే ఖచ్చితంగా కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ, లోకల్ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ కాదు. ప్రతి డెసిషన్ కూడా ఢిల్లీలోనే జరుగుతుంది. ఇప్పటి వరకు నాకు తెలిసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2.5 ఏళ్లలో తెలంగాణకు ఏ ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ వెళ్ళని విధంగా అన్ని పర్యటనలు చేశారు. ప్రతిదీ రిపోర్ట్ చేస్తారు, ప్రతి డెసిషన్ అక్కడే అవుతుంది, అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి. అంటే మీరు విజయబాబు గారు ప్రస్తావించినట్టుగా నిన్న సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ అయింది. దానిలో చాలా కీలకమైన అంశాల గురించి కూడా చర్చించారు. అందులో ముఖ్యమైనది వచ్చే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎలా అని చెప్పేసి. అంటే గతంలో కూడా మనం చూసాం, కేరళలో జరిగిన ఎలక్షన్స్కి తెలంగాణలో నుంచి సూట్ కేసులు వెళ్ళాయి అని చెప్పి మరి ఆరోపణలు వచ్చాయి. ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. ఎస్ అండ్ కర్ణాటక నుంచి తెలంగాణకు అప్పుడు సూట్ కేసులు వచ్చినాయి అని కూడా పెద్ద ప్రచారం జరిగింది. మనం చూడలేదు, మనకు తెలియదు, బట్ ఇవన్నీ ఆరోపణలు. ఇక మీరు అడిగింది ధర్మేంద్ర ప్రధాన్ చేత మోదీ రిజైన్ చేయించినట్టుగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పొంగులేటి చేత చేయించే అవకాశం ఉందా అంటే రేవంత్ రెడ్డి డెసిషన్ కాదు ఇది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అధిష్టానానికి ఒక రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఐ థింక్ కాంగ్రెస్లో తెలంగాణ కాంగ్రెస్లో ఏమవుతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి రేవంత్ రెడ్డి చెప్పక్కర్లేదు, పొంగులేటి చెప్పక్కర్లేదు, చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ కూడా దాని ఏమంటారు కామ్గా ఉన్నారు ప్రజెంట్. ఒకవైపు పార్టీలో నిరసన గళాలు వినిపిస్తూ ఉన్నారు ప్రజల నుంచి, పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా చాలామంది ఉన్నారు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవ్వచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అవ్వచ్చు, ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవ్వచ్చు, ఖచ్చితంగా అధిష్టానానికి ఒక నివేదిక అయితే ఇప్పటికే ఇచ్చి ఉంటారు. మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది రేవంత్ రెడ్డి చేతిలో లేదు, రాహుల్ గాంధీ తీసుకోవాలి. రాహుల్ గాంధీకి ఇప్పటికే హరీష్ రావు లేఖ రాశారు. మరి పెద్దలు ప్రస్తావించినట్టుగా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని చెప్పి రాహుల్ గాంధీ ప్రధాని మోదీ నివాసం ముందుకెళ్ళి మరి నిరసన తెలిపారు కదా. మరి ఇప్పుడు ఖచ్చితంగా హరీష్ రావు అడిగిన దానికి ఖచ్చితంగా రాహుల్ గాంధీ సమాధానం చెప్పి తీరాలి. లేకపోతే తెలంగాణ సమాజం ముందు దోషులుగా వీళ్ళందరూ కూడా మిగిలిపోయే అవకాశం ఉంది. గారు మన డిబేట్ కంటిన్యూ అయ్యే ముందు మీరు ఇందాక అన్నారు కదా టోల్ ఫ్రీ నెంబర్ అని, ఒకసారి కొట్టి చూద్దామని, అంటే ఏం వస్తుందో. ఏముంది, ఎంగేజ్ సౌండ్ వస్తుంది, లేదంటే ఆటోమేటిక్ మెషిన్ రెస్పాన్స్ వచ్చి తర్వాత కట్ అయిపోతుంది అంతే. సహాయ ప్రతినిధులు వేరే ఒక కాల్ లో బిజీగా ఉన్నారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి లేదా కాసేపటి తర్వాత తిరిగి కాల్ చేయండి. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్ ఇదే మాట. ఈ రోజు నేను ఇది 10వ ట్రై చేయటం, ఈ నంబర్ కి చెక్ చేద్దామని 10వ ట్రై చేయటం, 10 సార్లు చేశాను. ఇప్పుడు 10వ మీకు లైవ్ లో చేసి చూపిస్తున్నాను. ఇదే ఆన్సర్ వస్తుంది. లైన్ లో ఉండండి, వెయిట్ చేయండి దయచేసి, లైన్ లో ఉండండి, వెయిట్ చేయండి దయచేసి. ఇదే అంటే కావాలని ఒక రికార్డెడ్ పెట్టేశారు. హరీష్ రావు ఆరోపించినట్టుగా ఎక్కడ కూడా ఎవరిని రెస్పాండ్ చేయమండి. అంటే ఇక్కడ ఇది పబ్లిక్ ని మిస్లీడ్ చేయటం అనేది, ఇప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా ప్రజా విశ్వాసం మీద, అంటే గెలుపు కానీ మనగలగడం కానీ ప్రజా విశ్వాసం మీద. ఎప్పుడైతే ప్రజా విశ్వాసం కోల్పోతే ఆ ప్రభుత్వాలు కంటిన్యూ అవ్వడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి ఇక్కడ ఇది గమనించాలి. ఇదేంటంటే పుండు మీద కారం చల్లినట్టుగా ఎన్ని లక్షల మంది ప్రజలు ఒకవైపు బాధపడుతూ ఉంటే 2 రోజుల్లో మొత్తం సమస్యను పరిష్కరిస్తానని చెప్పింది ఓ టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి చేస్తే, అఫీషియల్స్ మనకి రిలయబుల్ గా చెప్పినటువంటి మాట ఏంటన్నట్లయితే, అఫీషియల్స్ వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళన్న మాట ఏంటంటే మాకేమి కాగితం ఏమి రాలేదండి. కాగితం వాళ్ళ పరిభాష కొన్ని బ్లడీ టెర్మినాలజీ ఉంటుంది, గవర్నమెంట్ టెర్మినాలజీ. మాకేం కాగితం ఏమి రాలేదండి, కాగితాలు రాకుండా మేమేం చేయలేము అని చెప్పని వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నమాట. ఇది జరుగుతుంది. ఇంత మిస్లీడింగ్ అవసరమా? దీంతో ఎన్ని రోజులు పోనీ వీళ్ళు మభ్య పెట్టగలుగుతారు ప్రజల్ని?
అంటే తాత్కాలికంగా రెవెన్యూ శాఖ మంత్రి తన శాఖలో జరిగిన దాంట్లో తప్పు ఒప్పుకునే ప్రయత్నం చేశారు సార్. కానీ తప్పు ఒప్పుకోవడంతోనే ఈ సమస్య పరిష్కారం కాదు సార్. దీనికి చాలా పెద్ద నెట్వర్క్ కావాలి. ఎందుకంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావు డిమాండ్ చేస్తున్నట్టుగా 2023 డిసెంబర్ 7 తర్వాత మొత్తం ఆ జాబితాను బయట పెట్టండి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇంటా బయట కూడా కొంత ఇబ్బందులు ఉన్న పరిస్థితి ఉంది సార్. ఎందుకంటే ఇన్ని రోజులు గతంలో చూసాం మనం, ఎన్టీ రామారావు పటేల్ పట్వార్ వ్యవస్థను ఆయన తీసేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు విఆర్ఓ వ్యవస్థను తీసేశారు. ఇప్పుడు ఈ 22A అయితే తెలంగాణలో రేవంత్ సర్కార్కి అయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అదే క్రమంలో పార్టీలో కూడా సార్, పార్టీలో మంచి మంచి పదవుల్లో ఉన్నవారు మనం చూసాం. నిన్న కొండా సుస్మిత కామెంట్ చూసినాం కదా, ఆమె సరే ఆమెకి ఏం పదవి లేదు, ఒక మంత్రి సుస్మిత సంగతి పక్కన పెడదాం సార్. సాలిడ్ గా 15 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. ఇందాక మన వర్మ చెప్పినట్టుగా బిగ్ డిస్టెన్స్ 15 మంది గనక ఇదైపోతే ప్రభుత్వం ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు కేవలం మొట్టమొదటిసారిగా 63, తర్వాత జూబ్లీస్ మనం కంటోన్మెంట్ చూసుకుంటే 65 సార్. ఒక 10 మంది వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరామని చెప్తున్నారు. కానీ వాళ్ళంతా స్పీకర్ ముందు కావచ్చు, కోర్టులో మేమంతా ఇంకా బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నాం, ఇంక్లూడింగ్ దానం నాగేందర్. ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్. పోచారం కూడా సీనియర్, మరి గతంలో ఆయన స్పీకర్ గా పనిచేశారు కేసీఆర్ కు చాలా దగ్గర. ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నారు. జీవన్ రెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్, ఆయన ఒక 50 సంవత్సరాల రాజకీయ నేపథ్యం ఉన్న కాంగ్రెస్ వ్యక్తి, ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం. అంటే ఒకవైపు రేవంత్ కు ఇంటా బయట 2 రకాలుగా. ఇప్పుడు అధికారులు ఇన్ని రోజులైతే రాజకీయ నాయకులు మాత్రమే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, మాకు కూడా ఒక అవకాశం వచ్చిందని చెప్పి అధికారుల చేతివాటం కూడా ఇందులో ఉన్నట్టుంది సార్. కానీ రెవెన్యూ మినిస్టర్ గా ఆయన సారీ చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు. పొంగులేటి రాజీనామా ఆయన సారీ చెప్తే కాదు సార్, ఆయన క్షమించండి అంటే ఈ సమస్య పరిష్కారం కాదు. దీనికి కాయకల్ప చికిత్స చేయాలి. ఎవరైతే తప్పులు చేశారో, ఎక్కడైతే తప్పులు జరిగాయో ఆయన కనిపెట్టడం పెద్ద ఇష్యూ కాదు సార్. ఎందుకంటే గతంలో ధరణి ఉండే, తర్వాత భూభారత్ అయింది, ఇప్పుడు దాంట్లో 22Aలో వచ్చిన దాంట్లో ఏం సార్ అప్పుడు గ్రామ సభలు పెట్టడం ద్వారా ఈజీగా తెలిసిపోతుంది. తర్వాత హైదరాబాద్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు మన ఆఫీస్కి అపోజిట్, మన రోడ్ నెంబర్ 5 36, దాంట్లో ఆయన ఇల్లు కూడా ఉంటుంది. ఆ ఇల్లు కూడా 22A సెక్షన్లో ఉండడం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? వాస్తవానికి అధికారులు కావాలనే ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారా? బదనాం చేస్తున్న కార్యక్రమంలో ఇందాక మరి రెవెన్యూ మినిస్టర్ మాత్రమే రాజీనామా చేస్తే సరిపోతుందా? రాహుల్ గాంధీ పోయి అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేశారు. రేపొద్దున బీజేపీ బీఆర్ఎస్ పోయి మరి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రిని మారుస్తారా, లేకుంటే మంత్రిని మారుస్తారా? ఇది అయితే ఒక అంశం అయితే సవాల్గా ఉంది సార్. అధికారులు వాళ్ళు కాగితం రాలేదు అంటున్నారు. నిజానికి అక్కడ సచివాలయంలో ఉండేది ఏంటంటే అటు మొత్తం ఆ రెవెన్యూ అదే బిల్డింగ్ లో అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి హార్డ్లీ 5 minutes కూడా పట్టదు. ఆ కాగితం ఏదో ఉంటే ఆ కాగితాన్ని తీసుకుని వెళ్ళొచ్చు, లేకపోతే వెళ్ళి అడిగి తీసుకురావచ్చు. ఇదంతా ఏంటంటే కంప్లీట్ టోటల్లీ మిస్లీడింగ్. ఇట్స్ అ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అంత మించి ఇంకోటి కాదు. కాబట్టి ఇట్లా పబ్లిక్ ని మిస్లీడ్ చేసి వీళ్ళు నెక్స్ట్ ఎలా మళ్ళీ ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు? దీన్ని గనక ఇదైనట్లయితే అసలు ఒక హరీష్ రావు గారి డిమాండ్ చేస్తున్నట్టు అంటే మనం చెప్తున్నాం, మనం ఏంటంటే జర్నలిజంలో మనకున్న అనుభవంతో పరిశీలకులుగా ప్రభుత్వాలు మనగలగాలి 10 కాలాల పాటు అంటే ప్రజా విశ్వాసం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ప్రజల్ని వంచినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్ద సమూహాన్ని డెఫినెట్ గా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కూడా దానికి చేయరు. అందులో ఒక ఉద్యమాలకి గడ్డ తెలంగాణ అనేటువంటిది. ఇలాంటి చోట మీరు ఇలా మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. కాబట్టి దీని మీద తక్షణం మీరు ఇది చేయండి. అదర్వైజ్ పరిస్థితులు ఎలా ఉంటాయి, దీన్ని అసలు మనం ఎలా అంచనా వేయాలి? వీళ్ళు యథాతథ స్థితిని కొనసాగించాలి. అది చేస్తే వాళ్ళకి మంచిది, పబ్లిక్ కూడా మంచిది. ఆ అవకాశాలు ఉన్నాయా? కాదన్నట్లయితే ఒక్క రెవెన్యూ శాఖ మార్చులే కాదు, మొత్తం అందరూ కూడా రిజైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో అనేటువంటిది ఒక నాకున్నటువంటి అనుమానం. రైట్ అండి. అంటే మీరు అన్నట్టుగా యథాతథ స్థితిని కొనసాగించడమే మేలు అని సీఎం ఆలోచిస్తుందని ఒక ప్రధాన పత్రిక ఈరోజు ఒక కథనం రాసింది. అంటే ఒక లీకేజ్ వదులుతున్నట్టుగా ఉన్నారు. కానీ ఏంటంటే ఇక్కడ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఎవరికి ఏమీ తెలియకుండా జరగట్లేదన్నది ఒక పొలిటికల్ ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే రాబోతున్న 7 రాష్ట్రాల ఎన్నికలకు ఇక్కడ నుంచే మొత్తం ఇక్కడ కర్ణాటక ఫండింగ్ మీద కాంగ్రెస్ పార్టీ ఆధారపడిందని నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. ఇదంతా తెలిసే జరుగుతోంది అన్నది ఒక చర్చ జరుగుతోంది. రెండోది వీళ్ళు రెండే చేయాలి.
ఏంటంటే మీరు అన్నట్టుగా యథాతథ స్థితిని కంటిన్యూ చేయటము, లేదు అంటే 22A సంబంధించి ఇది ప్రభుత్వ భూమిని వాళ్ళ ముందు తెలియజెప్పడం, ఎస్ ఈ రెండే జరగాలి. మూడోది ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయట్లేదు కదా విజయబాబు గారు. అవును. అలాగే నిన్న హరీష్ రావు ఒక డిమాండ్ చేశారు, జిల్లాల వారీగా 22A జాబితాను పబ్లిక్ డొమైన్ లో పబ్లిక్ డొమైన్ లో లేదు. మనం ఆ లింక్ టచ్ చేసి చెక్ చేస్తే మనకు అవి వివరాలు ఇవ్వట్లేదు. ఆ వివరాలు ఎందుకు దాస్తున్నారు అంటే దీని వెనక ఒక మోసము, ఒక కుట్రకోణం, లేకపోతే వివరాలు దాయడం ఎందుకు, టోల్ ఫ్రీ నెంబర్లు ఎందుకు పనిచేయవు, ఎందుకు మంత్రి చెప్పిన మాటలకి చేతల్లో అసలు ఏమీ ఇది కావటం లేదు, ఇదంతా ఒక మెహర్బానీగా చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మరణ శాసనం అయ్యే అవకాశం ఉంది. చాలా పెద్ద ఇష్యూ, కోట్లలో బాధితులు ఉన్నారు, లబోదిబోమంటున్న వాతావరణం అయితే ఉంది. రాహుల్ గాంధీ రెస్పాండ్ కాకపోతే జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి, మిగతా వాళ్ళకి ఇది ఒక పెద్ద అస్త్రంగా మారుతుంది. ఖచ్చితంగా 7 స్టేట్స్ ఎలక్షన్స్ రిజల్ట్స్ పై కూడా దీని ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్న 2 అతిపెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అటువంటి తెలంగాణలో అధికారం మరి మళ్ళీ తిరిగి రావాలన్నా, ఈ అధికారం కొనసాగాలన్నా ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. హరీష్ రావు గారు ఈ రోజున రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆయన్ని బర్తరఫ్ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నారు. కానీ యథాతథ స్థితిని కొనసాగించినట్టయితే అది అందరికీ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కాదు అన్నట్లయితే ఈ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇదేదో మనం ఒక ప్రిజుడిస్ తో చెప్తున్నటువంటి మాట కాదు. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్, దట్టు లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ తో 99 టీవీ ప్రజల గళాన్ని మన గళంగా చేసుకొని చాలా రోజుల నుంచి ఇష్యూ మీద డిబేట్ చేస్తున్నాం. అనేక మంది బాధితులు ప్రతి రోజు కూడా ఈ రోజుకి సహా ఇదవుతున్నారు. ఇప్పుడు చాలా డైరెక్ట్ గా లైవ్ లో చూపించినట్టుగా మీరు ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నంబర్ అనేటువంటిది ఎప్పుడు కూడా అది పని చేయదు, అది అలా ఎంగేజ్ వస్తూనే ఉంటుంది. తర్వాత మ్యాండేటరీగా ఉండాల్సినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఎప్పుడూ అండర్ కన్స్ట్రక్షన్ అనేది చూపిస్తూ ఉంటుంది. అది అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంటుంది, ఇది ఎంగేజ్ అవుతూనే ఉంటుంది. మీ ప్రకటనలలో ఇంప్లిమెంటేషన్లో మార్పులు ఏమి ఉండవు. ఇదే పరిస్థితి కొనసాగినట్టయితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ప్రభుత్వమే పునరాలోచించుకుంటే మంచిదని చెప్పని తక్షణం దీన్ని మీరు సమస్యని పరిష్కరించండి. ప్రజల యొక్క సమస్యలకి మీరు భరోసా ఇవ్వండి. ప్రజల హక్కు, ప్రజల భూమి, ప్రభుత్వం దీని మీద పెత్తందారీతనం కరెక్ట్ కాదు. సో ఇలాంటి సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా 99 టీవీ ప్రజల పక్షాన తన గొంతుకు వినిపిస్తూనే ఉంటుంది. ఇది ఈరోజు ఎడిటర్స్ స్పెషల్ ప్రోగ్రామ్.